యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకున్నది జరగకపోతే చాలా ఫీల్ అయిపోతాం కదా. మనం అనుకున్నది ఏది జరగకపోతే కొన్ని సందర్భాలలో ఎందుకబ్బా ఇలా జరగలేకపోతుందని బాధపడతా ఉంటాం. అనుకున్నది సఫలం కాకపోతే, ప్రార్థించినది సఫలం కాకపోతే బాధపడే వారంగా ఉంటాం. ఏమై ఉంటాం? బాధపడే వారంగా ఉంటాం. మరి ఈరోజు ఒకవేళ నువ్వు ఎన్ని రోజుల నుండి ప్రార్థిస్తున్నావో, నువ్వు ఎన్ని రోజుల నుండి అడుగుతున్నావో దేవుణ్ణి, దాన్ని నువ్వు పొందలేకపోతున్నావేమో. ఒకవేళ నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము ఎన్నో ఉండొచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీ భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును అంటాడు. మన భారము కదా, ఏమంట కొన్ని సందర్భాలలో మన భారం కదా, మరి మన దినంలో చెప్పిన ఒకరి భారం ఒకరు మోయలేరు అని. ఈరోజు మనము మన భారము ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనము మన భారము ప్రభు దగ్గరికి తీసుకెళ్తామో, ఆ భారం మోయగలిగిన వాడు దేవుడు, ఆ భారము భరించేవాడు దేవుడు, ఆ భారానికి విడుదలిచ్చేవాడు దేవుడు. నీకు ఎప్పటికీ కూడా సఫలము కావాల. ప్రతిదీ కూడా సఫలం అంటే నెరవేర్చడం. అన్నీ నువ్వు అనుకున్నవన్నీ శీఘ్రముగా నెరవేర్చాలంటే అవి ప్రభు మీద మనము భారము మోపేవారంగా ఉండాలి. అందుకే మన ఉద్దేశములు సఫలం కావడం లేదు. మన ఉద్దేశములు ఎందుకు సఫలం కాలేదంటే, మనుషుల మీద డిపెండ్ అవుతూ ఉన్నాం, మనుషుల మీదనే ఆధారపడుతున్నాం. మానవుడు ఏమో చేస్తాడేమో అనుకున్నట్లుగా చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి భారము ఒకరు మోయలేరు. ఈరోజు మన భారము దేవుని మీద వేస్తేనే సఫలమవుతుంది. ఈరోజు అనుకోకుండా మొన్నటి దినంలో కూడా జరిగిన సన్నివేశం. అబ్బాయి సంవత్సరంన్నర, పిల్లగాడు సంవత్సరంన్నర. వాళ్ళ అవ్వ వాళ్ళ తాత బండి మీద కూర్చోబెట్టుకున్నారు సెంటర్లో. నన్ను చూసి బస్ స్టాండ్లో నిలబెట్టినారు. నాతో అప్పటికే కేకు కప్పులో ఉండే. ఆడ మరి వైఎస్ఆర్ సర్కిల్ ఆడ బొమ్మ కాడ ఆయనది జయంతి కాబట్టి కేక్ కట్ చేసి నాకు ఇచ్చినారు. అది నేను పట్టుకున్నాను. వాడే పిల్లగాడైతే చూడలేదు, కానీ వానికి కొద్ది వరకు గాయాలు ఉన్నాయి. ఈ తొడకు ఆ తొడకు గాయాలు, వెనకాల వీపుకు ముందర అన్ని గాయాలు ఉన్నాయి. ఏంటివి అంటే ఇవి కాల్చి పెట్టినేటివి. ఇవన్నీ వెనక ముందు ఉండేటివి కొరికినేటివి. ఎవరంటే వాళ్ళ పెదనాయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పని చేసినాడంట ఆ పిల్లగాడు. అంటే చంపాలనే కదా ఉద్దేశం. వీడిని చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఎవరితో ఉన్నారు కాబట్టి తప్పించుకున్నాడు పిల్లగాడు. అన్ని నెలకు వాడు ఇట్లా నా దిక్కు చూసి ఇట్లా అంటున్నాడు. 1.5 సంవత్సరం పిల్లగాడు. అప్పుడు నా వైపు చూసి వాడు నవ్వుతున్నాడు. వెంటనే నా దగ్గర ఉన్న కేక్ నేను తినుకోకుండా వానికి 2 సార్లు నోట్లో పెట్టి వానికి ఇచ్చేసిన మొత్తం ఇస్తానే. వాడు ఏం చేస్తున్నాడు అంటే కృతజ్ఞతగా 1.5 సంవత్సరం అబ్బాయి, వాళ్ళ అవ్వ వాళ్ళ తాత ఉన్నారు. వాడు ఏం చేస్తున్నాడంటే 2 చేతులెత్తి ఇట్లా ముక్కుతున్నాడు. ముక్కి బాయ్ చెబుతూ మళ్ళా పోలీసులు సెల్యూట్ కొడతారే ఇట్లా సెల్యూట్ కొడుతున్నాడు. అంటే వానికి తెలిసిపోయింది ఏదిరా నన్ను ప్రేమించే వాళ్ళు అని. నిజంగా దాన్ని చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఒక కృతజ్ఞతగా అంత కేక్ ఇచ్చినందుకే వాడు సెల్యూట్ కొడుతున్నాడు, నమస్కారం పెడుతున్నాడు, బాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పడం మంచిది, మరి వందనాలు చెప్పడం మంచిదే.
సెల్యూట్ కొట్టడం అంటే పిల్లగాడికి సంవత్సరం ఉన్న పిల్లగాడికి ఏం తెలుస్తుంది? ఆశ్చర్యం అయిపోయింది. అంటే ఈరోజు మనం గమనించినట్లయితే మరి మరి భారతదేశంలోనే కావచ్చు, అంతటా మరి ఎంతవరకు పోతుందో చూడండి. ఈ సమస్యలు ప్రతి మనిషిలో ఎందుకున్నాయో స్వార్థం. అంటే మా పిల్లలు బాగాలేదనో, వాళ్ళ పిల్లలు బాగున్నారనో, లేదా వాడు బతికి ఉండకూడదనో, ఈ ఉద్దేశములన్నీ సఫలం కావాలంటే ప్రభు దగ్గరికి రావాల్సిందే. మనం ఎక్కడ రావాలా? మన ఉద్దేశాలు అవి నెరవేర్చబడాలంటే. ఎందుకు చెప్తున్నా అంటే, పిల్లగాని విషయంలో పసికందు సంవత్సరన్నర వానికి ఏం తెలుస్తుంది? మాటలు కూడా రాకుండా ఇంకా సంవత్సరంన్నర అబ్బాయికి వానికి ఉన్న కృతజ్ఞత మనకు లేదు. వానికి ఉన్న కృతజ్ఞత మనకు లేదు. వాడు ఎవరో నేను ముక్కు ముఖం ఎరగను, వాడిని ఎప్పుడు చూడలేదు. మరి ఈరోజు మన భారము దేవుని మీద వేస్తే ఎందుకు మోయాడు? చూడండి, సామెతలు 16వ అధ్యాయం మరి 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మీ పనుల భారము. ఎవరి పనులండి? మీ పనులు లేచినది మొదలుకొని ఎన్ని పనులు లేవు? లేచినది మొదలుకొని ఎన్ని పనులు చేయాలో ఉన్నాయి. ఆ పనులు ఒత్తిడికు కొద్దిమంది ఏం చేస్తారంటే మెంటల్ అప్సెట్ అయిపోతాయి. కొన్ని ఆ కుటుంబాలలో పని ఒత్తిడి కావడం ద్వారా మైండ్ ఖరాబ్ అయిపోతుంది. కొన్నిసార్లు మనమే తెచ్చుకుంటాం పనుల భారం. ఊరుకూరుకనే తిరుగుతాం. తిరగకపోతే తిరగలేదే అంటుంది ఆత్మ, తిరుగుతే ఏం లేదే అంటుంది మళ్ళీ ఆత్మ. రెండు విధాలుగా మనకే దెబ్బ. అందుకనే మన పనులు ఏమైనా ఉంటే మొట్టమొదట ప్రభువుకు మనం అప్పగిస్తే ఆ ప్రభువే మన కార్యములన్నీ సఫలం చేస్తాడు. ప్రభువుకు అప్పగించలేదనుకోండి మనవి ఎప్పటికీ కూడా అవి నెరవేర్చబడవు. నీ ఉద్దేశాలన్నీ నీ ఆలోచనలన్నీ ప్రభువుకు అప్పగిస్తే ప్రభువే నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రభువే నెరవేరుస్తాడు. నేనే చేయాలన్నా ఇదంతా? ఎవరు చేయమన్నా నిన్ను? ఇంట్లో నేను ఒక్కనేనా ఉండేది? నువ్వు చేయకపోతే అందరు చేస్తారు కలిసి. నువ్వు చేస్తున్నావు కాబట్టి కదా. పనులు ఒత్తిడి కావడం ద్వారా మానవులకు బలహీనులైపోతూ ఉంటారు. పనుల భారం ఎక్కువ కావడం ద్వారా ప్రతి మనిషి పనుల భారం ఎక్కువ కావడం ద్వారా రోజు రోజుకి ఏమవుతారంటే క్షీణించిపోతారు. మరి అలా క్షీణించిపోకుండా పనుల ఒత్తిడి ఎక్కువ ఉండకోకుండా ఆ పనుల భారము దేవుని మీద వేయాల. మరి దేవుడు ఏం చేస్తాడు? మన ఉద్దేశాలన్నీ ఆయన నెరవేర్చి సఫలం చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దావీదు రాసిన కీర్తనలు చూడండి. మరి 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నీ కోరికలు సిద్ధింపజేసి. కొన్నిసార్లు మన ఇంటి ముందుకు వస్తూ ఉంటారు, జరిగింది చెప్పుదాం, జరగబోయే చెప్పుదామని. వాడు ఎందుకు వచ్చిండేది మీ ఇంటికాడికి అంటే, నీకు జరిగిండోదో నీకు జరగబోయేదో చెప్పడము, నిన్ను ఒక భ్రమలోనికి తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. నిన్ను ఒక భ్రమలోనికి తీసుకెళ్తాడు. వాని పని అనుకున్నది నెరవేర్చుకుంటాడు నీ దగ్గర నుండి, కానీ నిన్ను ఒక భ్రమలోనికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. నీ దగ్గర ఏం పొందుకుంటాడు? డబ్బు పొందుకుంటాడు. ఏం పొందుకుంటాడు? జరిగింది చెప్పుతాం, జరగబోయి చెప్పుతాం కదా, అన్నీ చెబుతాం. ఏదైనా కానీ మన వీక్నెస్ని బట్టి, మనలో ఉన్న ముఖ కౌలికలను బట్టి వాడు ఏదో ఒకటి ఖచ్చితంగా 100%లో మరి కనీసం అంటే 80-90% నీ గురించి లాగుతాడు, నీ గురించి చెప్పేస్తాడు మొత్తం. చాలాసార్లు కదా మానవులు ఇలా
ఇలాగున్నారు. కానీ వాడు అనుకున్నది మాత్రం నెరవేర్చుకుంటాడు. నీకు మాత్రం ఏమాత్రము నీ దగ్గర నుండి నీకు ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతుంది, సమస్యలు ఎక్కువైపోతాయి నీ దగ్గర. వాడు గిలి పెడతాడు. ఏం పెడతాడు? వాడు గిలి పెడతాడు నీకు, అది ఇది. కానీ యేసుప్రభుల వారు ఇక్కడ అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడంట. ఆలోచనలు కొన్నిసార్లు మనం ఆలోచనలు ఎట్లా పోతాయి? మన ఆలోచనలు ఎట్లా పోతాయండి? ఎక్కడ నిజంగా అంటే బాగున్న ప్రాణానికి ఉరి తెచ్చుకున్నట్లుగా ఆలోచనలు పెడతాం. ఇంట్లో ఒంటరిగా ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళ ఆలోచనలకు హద్దులు ఉండవండి. వాళ్ళ ఆలోచనలు చాలా హద్దులు ఉండవు. ఇంకా అంత ఆలోచన చేసి చనిపోతే క్షేమమేమో అనుకున్నట్లుగా ఉంటారు. బ్రతకడం కంటే చావే క్షేమమేమో అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నీ ఉద్దేశాలన్నీ నేను సఫలం చేస్తా అంటున్నాడు దేవుడు. ప్రపంచంలో ఈ మాట చెప్పిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మరి ఈరోజు మరి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలం చేస్తాను. నీ కోరికలు ఎన్నున్నా సరే, నీ కోరికలు అవి ఎన్నున్నా సరే, నీ కోరికలు ఎన్ని ఉన్నా సరే ఆ కోరికలన్నీ తీరుస్తాడు. కొద్దిమందికి ఉంటాయి, అంటా ఉంటారు గుంటమ్మ కోరికలు అని. గుంటమ్మ కోరికలు అంటే ఏమనివి? తీరని కోరికలు. అవి ఆటికే ఉంటాయి, ఇంకా తీరవు. మనం రాత్రిపూట అనుకుంటాం, రాత్రిపూట ఆ కోరిక ఈ కోరిక, ఆ పని ఈ పని అని అని అనుకుంటాం. అవన్నీ నెరవేరుస్తాయి అనుకుంటాం. కానీ నెరవేరకపోవడం ద్వారా మైండ్ అప్సెట్ అయిపోతుంది. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతోమంది పిచ్చోళ్ళుగా తిరుగుతున్నారు రోడ్ల మీద. ఆలోచన చేసి 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 మైండ్ ఖరాబ్ అయిపోతూ ఉంది. ఈరోజు మరి నీ ఆలోచన ఏమైంది? నీ కోరికలు ఏమై ఉన్నాయి? మరి నీ ఉద్దేశం ఏమైంది? ఈరోజు మనం అన్నీ దేవుని మీదే వేస్తే ఆ దేవుడు మన కోరికలన్నీ సిద్ధింపజేసి మన ఆలోచనలు యావత్తును సఫల చేస్తాడు. మన కోరికలు లేవా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కడగా ఒక కోరికలు ఏమయ్యా? నీ కోరికలు లేవు? ఉన్నాయి. ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. నాకుంటుంది, నీకుంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బ్రతికే దినాలలో చచ్చేంత వరకు కోరికలు ఆగవు. కోరికలు మనిషికి అపరిమితం. లిమిటెడ్ అనేది ఉండవు. ఈటికేని ప్రభువా నాకు ఒక స్కూటర్ ఇస్తే బాగుంటుంది ప్రభు అంటే స్కూటర్ ఏదో నీ బాధను బట్టి దేవుడు నీ కోరికని నెరవేర్చాడు. ప్రభువా ఈరోజు కారు ఉంటే బాగుంటుంది ప్రభు, సేవ బాగా చేయగలను అంటాం. కారు ఇచ్చేస్తాడు. ఏం చేస్తావు? ప్రభు మళ్ళీ బస్సు కావాలా ప్రభు అంటే ఇంకెక్కడ నీ కోరికకు హద్దులు ఎక్కడ? ప్రభు ఫ్లైట్లో పోవాలనుకుంటున్నాను, అక్కడ ఇక్కడ తిరగాలనుకుంటున్నాను, ఫ్లైట్ కావాలా ప్రభు. మన హోదా ఎక్కడండి? స్కూటర్ వరకే ఉంది మన హోదా. మరి ఫ్లైట్ వరకు నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు? కోరికలకు మనిషికి హద్దులు లేవు, కోరికలు ఇన్నేం లేవు. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చిస్తే దేవుడు నిన్ను ఫ్లైట్లో తీసుకెళ్తాడు, ఫ్లైటే నీకు ఇస్తాడు. నిన్ను హెచ్చిస్తే అప్పుడు నిన్ను దేవుడు హెచ్చించాలంటే నువ్వు ఏం చేయాలనైనా? ఏంటంట? దేవుని మహిమపరిచి దేవునికి అనుకూలంగా ఉండాల. ఎట్లా ఉండాలంట? దేవుడు. ఈరోజు మనం ఎవరైనా కానీ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, సంఘాలు మనకు ఉన్నాయి. ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం. అనుకూలం లేకపోతే మాట్లాడడం. వాళ్ళు మాట్లాడకపోతే మనం మాట్లాడడం, నేను మాట్లాడకపోతే మీరు మాట్లాడడం. కలిసిమెలిసి ఉంటే దాంట్లో ఉంటుంది సుఖం అంటారు పెద్దలు కదా. మరి ఏదేమో కలిసిమెలిసి ఉంటేనే మైండ్ ఎక్కడో వెళ్ళదు. ఒకవేళ ఏదైనా కానీ సందర్భంలో కొన్ని విధాలుగా మనం ఆలోచన చేస్తే ఎవరైనా మనతో మాట్లాడకపోతే అప్పుడే ఫీల్ అయిపోతూ ఉంటాం. మన ఆలోచనలు ఏమైపోతాయో, మన కోరికలు ఏమైపోతాయో, అప్పుడు మనము లేనిపోతే తెచ్చుకొని అనారోగ్యానికి గురవుతాం. ఈరోజు బీపీ, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఒకటి తినే తిండి, రెండోది నీ ఆలోచన. ఈ రెండు నీ దగ్గర నుండి తీసేసినావు అనుకో, అంటే తినడం మానుకున్నాం అట్లా కాదు, ఒక లిమిటెడ్గా తినాల ఆహారం ఏదైనా కానీ.
ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకు వచ్చే ఆహారం విషయాలలో అన్ని మందులతో కూడినటివే కాబట్టి తగింది తినాలా, తగినంత తినాలా, ఇష్టం వచ్చినట్లుగా బాగుందని ఒక ముద్ద ఎక్కువ తిన్నీకి లేదు. తిన్నామనుకో కడుపు నిండా అందుకే ఆనోకు అందుకే అంతే తింటాడు, ఎక్కువ తినాడు. అంటే తింటే బాగా అన్ని రోగాలు వచ్చాయేమని భయపడుతున్నాడు ముందుగానే. మరి ఏదేమైనప్పటికీ కూడా ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. పనికొచ్చే ఆలోచనలు ఒక్కడి కూడా ఉండదు. ఒక్కడి కూడా పక్కల గురించి ఆలోచన చేయాల్సిన నీ కర్మ ఏం పట్టింది? నీ స్నేహితుల గురించి ఆలోచించాల్సిన కర్మ ఏం పట్టింది నీకు? ఎవరి గురించో నువ్వు ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఏనాడైనా ఆలోచన చేసినావు యేసుప్రభు గురించి? యేసుప్రభుల వారి గురించి ఏనాడైనా ఆలోచన చేశారా మనము? ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు ఎందుకు వచ్చినాడు? ప్రభు ఆ సెలవులో రక్తం కార్చింది ఎందుకు? ఆ గొల్గొతా కొండ మీద సెలవులో ఎందుకు చనిపోయినాడు? సమాధి ఎందుకు చేయబడినాడు? మూడో రోజు ఎందుకు లేచినాడని ఏనాడైనా ఆలోచన చేసినావా? ఎవరి గురించో పిచ్చోళ్ళ గురించి ఆలోచన చేస్తావు, పనికిరాని వాళ్ళ గురించి ఆలోచన చేస్తావు, వాడి గురించి వీని గురించి ఆలోచన చేస్తున్నావు, కానీ నీ మైండ్ ఖరాబ్ అయిపోతా ఉంది. కానీ ఏనాడైనా యేసుప్రభు గురించి ఆలోచించినట్లుగా ఎక్కడైనా మనం నిజంగా ఆలోచించి ఎక్కడైనా కానీ నువ్వు అనుకున్నావా? యేసుప్రభు విషయంలో నేను ఏమై ఉన్నాను? ఒక పాపినై ఉన్నాను, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నా కోసమే కలువలో సెలవులో చనిపోవడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ప్రభు విషయంలో నువ్వు ఆలోచన చేసినావా? ప్రభు విషయంలో నువ్వు ఆలోచన చేయలేదు. నీ ఆలోచనలన్నీ ఎట్టు పోతున్నాయంటే సంపాదన మీదకి పోతున్నాయి. నీ ఆలోచనలు ఎక్కడ పోతున్నాయంటే నీ రక్త సంబంధాల మీదకి పోతున్నాయి. నీ ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయంటే లోక సంబంధంగా వెళ్తున్నాయి. నీ ఆలోచనలు ఎప్పుడు ఉన్నాయంటే లోకంలో తిరగడానికే ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు కలిగి మనం ఉంటే మనకు అందుకే యేసుప్రభుల వారు మరి నేను వెళ్తున్నాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను అంటున్నాను. మీరు ఆలోచించొద్దండి. నేను వెళ్తున్నా, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలా. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏంటంట? నేను ఉండాలా, వాళ్ళు ఉండాలా. ఎవరు వాళ్ళు? మనమే. వాళ్ళు ఉండాలా, నేను ఉండాలా. కానీ ఒకడైతే ఉండకూడదు. ఎవడు? సాతానుడు. సాతానుడు నేనుండే ప్రదేశంలో ఉండడు. నేను నా పిల్లలు ఉంటాం. అందుకే మీకోసం నేను స్థలం సిద్ధపరుస్తున్నా, మీ హృదయంలో కలవరపడనీయకండి అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయంలో ఏమైందా? కలవరం. రాత్రి అంతా కలవరమే, పగులంతా మనము మరి ఏదేమైనప్పటికీ కూడా ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది మనకు. ఏమంట? ఒకవేళ ఏలైనా ఎక్కువ ఆలోచన చేసి ఏమవుతాయి? నరాలు పగిలిపోతాయి. ఇది వాస్తవం. బల్బులో ఫిల్మిట్ ఉంటుంది. ఫిల్మిట్ ఎక్కువ పవర్ వచ్చిందనుకో, ఫిల్మిట్ ఏమవుతుంది? కట్ అయిపోతుంది. ఐరన్ బాక్స్ ఉంది మనం చేసేది, వోల్టేజ్ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? ఆ ఫిల్మిట్ కట్ అయిపోతుంది. ఆ ఫిల్మిట్ కట్ అయిపోతే మనము వాడే ఐరన్ బాక్స్ హీట్ కాదు, మళ్ళీ దాన్ని రిపేర్కి తీసుకెళ్ళాలి. మనము ఆలోచించే ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏదేదో. ఓ రోజు నిన్నటి వారంలో బాగా మిడ్ నైట్లో 2:30 ప్రాంతంలో 2:30 ప్రాంతంలో నాకు మెలకు వచ్చింది. కూర్చున్నాక కొన్ని అప్పులు కనపడుతూ ఉన్నాయి. నాకు కనపడుతూ ఉన్నాయి. ఇంక నిద్ర రాలేదు. ఒక్కనే కూర్చున్నా, లేచి కూర్చున్నాను. ఇంక నిద్ర రావడం లేదు. నా జీవితంలో ఎప్పుడు అట్లా డబ్బు విషయంలో మరి ఆలోచన చేస్తున్నాను. ఎట్లా కట్టాలా, ఇవి ఏం చేయాలా అని అన్ని అప్పులే గుర్తుకొస్తున్నాయి. సాతాను నా ముందుకు తీసుకొచ్చి పెట్టినాడు. ఇంత ఉన్నాయి చూడి అని చెప్పి చేస్తుంటే చాలా బాధపడినా. మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఇది నాలో ఉండి తొలగించు అని ఎప్పుడైతే చేసుకున్నానో ఉదయానికి మళ్ళీ సెటరేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా మనలో ఉంటే దాన్ని తీసుకెళ్ళి ప్రభు దగ్గర మనము సమర్పిస్తే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన గురించి ప్రభువే ఆలోచన చేస్తాడు. మనం చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువే మన విషయంలో చింతించేవాడుగా ఉంటాడు. కాబట్టి నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు.
5వ వచనం అక్కడే ఏముందో చూడండి. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం, మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. నీ ప్రార్థనను యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆమేన్ అంటున్నాడండి. నువ్వు చేసే చిన్న ప్రార్థన అయినా, అది పెద్ద ప్రార్థన అయినా, ఆ ప్రార్థన దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ప్రార్థనలన్నీ సఫలం చేస్తాం. చాలా మనం కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం. డిప్రెషన్లోకి వెళ్ళి ప్రార్థన చేయం, బైబిల్ చదవం, పాటలు పాడం, జరగరాంది ఏదో జరిగింటది కీడు మనకు. ప్రభును పెడతాం, ప్రభును పక్కన పెట్టేస్తాం. ప్రభును ప్రక్కన పెట్టడం ద్వారా నీకేమవుతుంది తెలుసా? దానికి ఇంకా 4 ఇంతలు నీకు సమస్యలు, ఒత్తిళ్ళు ఎక్కువైతాయి. చాలామంది కుటుంబాలలో జరిగే సన్నివేశాలను బట్టో, స్నేహితులను బట్టో, బంధువులను బట్టో, ఇరుగు పొరుగు వారి కుటుంబాల మధ్యలో మనకు కలిగే ఆ శోధనను బట్టి దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ప్రభుని పక్కన పెట్టేస్తాం. ఎప్పుడైతే ప్రభుని పక్కన పెట్టేస్తామో అప్పుడే మన జీవితంలో అన్ని కోల్పోవడానికి గుడిగా ఉంటాయి. ఎప్పటికీ ప్రభును ప్రక్కన పెట్టే వాళ్ళం ఉంటాం. సాతానుడు వచ్చినాడు, యోబు గారి కుటుంబంలోకి శుచి పెట్టినాడు. యోబు గారి కుటుంబంలో శుచి పెట్టి కుటుంబాన్ని అంతా సర్వనాశనం చేసినాడు. పిల్లలందరినీ చంపేసినాడు. తనకున్న ఆస్తి యావత్తు పోయింది. చివరికి తనకు బాగుంది అనుకుంటే మరి ఆస్తులన్నీ పోయినాయి, నా ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ఆరోగ్యము మీద కూడా, శరీరం మీద కూడా ఒత్తిడి వేసినాడు సాతానుడు. ఆ శరీరంలో అన్ని పచ్చి పుండ్లు, పచ్చి గాయాలు ఉన్నాయి. దాని విషయంలో కూడా నవ్వలు, సీము రక్తం కారుతూ ఉంది, పుండ్లు చాలా లావులావు ఉన్నాయి ఒళ్ళంతా. ఆ సమస్యలో కూడా, అంతటి ఒత్తిడిలో కూడా దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అంటున్నాడు. ఏనాడని అంటామా మనం? మన ఇంట్లో ఏదైనా కోల్పోతే దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు అనగలము మనం? అనలేం. అవసరమైతే దేవుని మీద నిందలు వేయడానికైనా నిజం, దేవుణ్ణి అవమానపరచడమైనా నిజం, దేవుని ఏమైనా అనడానికి కూడా మనము ముందుకు వస్తాం. దేవుణ్ణి దూషించడం ద్వారా మళ్ళీ మనము కొన్ని తెచ్చుకున్నట్లుగే సమస్యలు. ఈరోజు దేవుడే అంటున్నాడు, మీ ఒత్తిడి నా మీద వేయండి, మీ పనుల భారం నా మీద వేయండి, మీ ప్రార్థనలు నా మీద వేయండి, మీరు నా మీదనే ఆధారపడండి అంటుంటే మనం నిజంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. అందుకే మన ఉద్దేశాలు, మన ప్రార్థనలు సఫలం కాలేకపోతున్నాయి. చిన్న ప్రార్థనకి, పెద్ద ప్రార్థనకైనా కదా, అనుకోకుండా ఒక పార్టీ కార్యాలయంలో కూర్చున్నాను నేను మొన్నటి దినంలో. ఎందుకు పోవాలనిపించింది, పోయినా. ఏం బా ఇట్లా వచ్చినారు అన్నారు. ఏం లేదయ్యా, రావాలనుకున్నా వచ్చినా అని గంట సేపు పార్టీ కార్యాలయంలో కూర్చున్నాక 5-6 మంది ఉన్నారు, ఇంకా జాచి ఉన్నారు. వాళ్ళల్లో ఈ నాయకుడు చెప్తున్నాడు, ఆయన ఏమనుకుంటువి, ఆయన చూస్తేనే దెయ్యాలు ఉరుకుతున్నాయి, మేము యూట్యూబ్లో చూస్తున్నామన్న. వెంటనే దేవునికి మహిమ కలుగును గాక అనుకున్నా. ఒక అన్యులు మరి నిజంగా యూట్యూబ్ కూడా చూస్తున్నారంటే ఒక అధికారులు, దేవునికి స్తోత్రం అని చెప్పుకున్నా. అప్పుడు ఇది నీకు ఎలా సాధ్యం అన్నాడు. ఎన్ని శక్తులు వాటిలో ఉన్నా, ఎన్ని దెయ్యాలు ఉన్నా వాళ్ళలో ఎక్కడ ఎవరి ద్వారా పోలేకపోయినా నా ముఖం చూస్తే వెళ్ళాలన్నా. ఎందుకన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడన్నా. గర్వంగా మాట్లాడుతున్నా. ఆమేన్. నిజమే, అనేకమైన శక్తులు ప్రభు కృపను బట్టి నా ద్వారా దేవుడు తీసేస్తున్నాడు. ఇదొక ధైర్యం. ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా రోగులు ఉంటే ప్రార్థించిన వెంటనే తక్షణమే దేవుడు నా ప్రార్థన ఏం చేస్తున్నాడు, సఫలము చేస్తున్నాడు. చిన్న ప్రార్థన అయినా, పెద్ద ప్రార్థన అయినా. ఓసారి ఒక పెద్ద శక్తి ఒక ఇంట్లో ఉన్నారు, నన్ను పిలిచినారు. నిమిషం కూడా చేసుకోలేదు నేను ప్రార్థన ఇంట్లో. ప్రభువా నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు, నాకంటే ముందు ఆ కార్యం నువ్వే సఫలం చేయి, ఆమెన్, అంతే, వేరేదేం చేయలే. అప్పటికేడా గొనుగుతుంది సాతానుడు, నా గురించి ఎవడో ప్రార్థన చేస్తున్నాడు,
వాడు నా దగ్గరికి వస్తున్నాడు అని వాళ్ళకు తెలియకోకుండా పోయినా మళ్ళా. కానీ నేను చేసే ప్రార్థన ఎవరు విన్నాడు? దేవుడు విన్నాడు, సాతానుడు విన్నాడు. ఇంకా ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసిన నాకంటే ముందుగా యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, వాడు భయపడిపోతున్నాడు. ఇంకా ఈరోజు మన చిన్న ప్రార్థనలైనా పెద్ద ప్రార్థనలైనా దేవునికి మనం సమర్పిస్తే ఆ దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచనలు యావత్తు, మన ప్రార్థనలు యావత్తు, మన ఒత్తిళ్ళు యావత్తు ఆయన సఫలం చేసేవాడుగా ఉన్నాడు. నెరవేరుస్తాడండి. ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కానీ మనం విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి, మన నమ్మకంతో. యేసుప్రభు లేకపోతే నేను లేనండి ఈ రోజుల్లో. ఇది వాస్తవం. నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను చేసే ప్రతి ప్రార్థన వింటూ ఉన్నాడు. మరి నా ప్రార్థన విన్నవాడు, నాకు సహాయం చేసినవాడు, నాకు మేలు చేసినవాడు, నా ఉద్దేశంలో అన్ని సఫలపరిచిన వాడు, మరి మీ ఉద్దేశంలో ఎందుకు సఫలపరచడు? మీ ఉద్దేశాలు కూడా దేవుడు సఫలము చేసేవాడు, నెరవేరుస్తాడండి. మనం ఆయన మీద డిపెండ్ అయి ఉండాల, ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఉండాలి, ఆయననే నమ్ముకునే వాళ్ళం ఉండాలి. ఆయన నమ్ముకోకపోతే మన జీవితంలో కార్యములు నెరవేరవు. చూడండి, అంతేకాదు మరి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. సత్యమును ఆచరించు నీతిగల జనమును ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఆమేన్. మరి చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంట? మనవి ఏవైనా కానీ పనుల భారం ఉంటే సత్యమును ఆచరించు నీతిగల జనమును ప్రవేశించినట్లు ద్వారమును తీయుడి అంటున్నాడు. ఇంకా కింద ఒక మాట అంటాడు, ఎవని మనస్సుని మీద ఆనుకోనో నీ వాడిని పూర్ణశాంతి గలవాడుగా కాపాడు, ఎలైనా కాతోడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏముంచాలంటండి? మనం విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఉంచకపోతే మన ప్రయత్నాలన్నీ సఫలము కాలేవు. నెహెమ్యా గ్రంథంలో అంటాడు, మరి 2వ అధ్యాయం 20వ వచనంలో, మన అన్నీ సఫలం కావాలంటే మన ఉద్దేశాలు, మన ప్రయత్నం అంటే ప్రయత్నం చేయండి అంటారు చూడండి. ఏదో దానికి ఉద్యోగానికి ప్రయత్నం చేయరా? ఫస్ట్ దాన్ని అప్లై చేయరా? ప్రయత్నం చేయకపోతే ఏది కూడా నెరవేర్చబడదు. ఈరోజు మనం ఏమైనా పని చేయాలంటే ఫస్ట్ ప్రయత్నం చేయాలి, పని చేయాల. పని చేయకోకుండా మనం అనుకుంటే ఆ పని ఎప్పటికీ కూడా నెరవేర్చబడదు. చూడండి, దావీదు కీర్తనలో 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలలో యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనకు అంగీకరించును. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో జోచాను. ఆమేన్. 18వ కీర్తన 6వ వచనం కదా. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి, నా కష్ట దినాలలోయా, నా బాధకరమైన దినాలలో, నాకున్న రోగ దినాలలో, నాకు వచ్చిన నిందలు అవమానాల దినాలలో నేను ప్రభువుకు మొరపెడితే అంతే. మనం చేసే ప్రయత్నం ఏంటంటే చిన్న ప్రయత్నమే, మోకాళ్ళొంగి ప్రార్థన చేయడం. మోకాళ్ళొంగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన చెవులలోకి చొచ్చుకొని వెళ్తుందంట. ఏమంట? మన చెవులేకి ఏదైనా పురుగు పోయిందనుకో ఎట్లుంటుంది కదా? మన చెవులేకి పురుగు పోయింది, ఒక చీమ పోయింది అనుకోండి, రాత్రి పండుకున్నప్పుడు మిడ్ నైట్లో ఒక చీమ లోపల పోయింది అనుకోండి, ఏం చేస్తాం? చీమ లోపలికి పోతే లేచేది ఇంకా నిద్ర పట్టదు, అది బయటకు వచ్చేంత వరకు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? యేసయ్య చెవులోకి వెళ్తా ఉన్నాయి. ఒక చీమ పోతేనే అబ్బబ్బబ్బ అంటున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ప్రార్థన నేరుగా దేవుని యొక్క చెవులోకి చొచ్చుకొని వెళ్తున్నాయి. చొచ్చుకొని అంటే స్పీడ్గా చొచ్చుకొని కదా. వాకిలి 3 అడుగులు ఉందండి, వాకిలి 3 అడుగులు ఉంది వెడల్పు, ఒక్కటేసారి 100 మంది రాగలరా? అట్లా పరిస్థితి అయింది.
100 మంది ఒక్కటేసారి రాలేరు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రార్థనలన్నీ ఒకటేసారి చూస్తున్నాడు దేవుడు, ఒకటేసారి వింటున్నాడు, ఒకటేసారి చెవులోకి చొచ్చుకొని పోతున్నాయి, ఒకటేసారి దేవుడు సఫలం చేస్తున్నాడు. మరి మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి ఎందుకు చేరడం లేదంటే మనకున్న అవిశ్వాసమా, విశ్వాసం లేకపోవడమా, లేదు నిలకడ లేకపోవడమా, నిజంగా దేవుని మీద వేసినామా లేదా, మన ప్రార్థనలు నమ్మకం ఉందా లేదా, ఆయన నెరవేరుస్తాడా లేదా అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. అందుకే మన ఉద్దేశాలన్నీ అట్లా ఆగిపోయినాయి, మన చిత్తాలన్నీ ఆగిపోయినాయి, మన ప్రార్థనలన్నీ ఆగిపోయినాయి, అవి నెరవేర్చబడడం లేదు ఎంత మాత్రం కూడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నీ ఉద్దేశాలు ఎందుకు సఫలం కావు? ప్రయత్నం చేయండి అండి. నీ ప్రయాణం కూడా ఎక్కడికైనా గమ్యానికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? ప్రయాణం వెళ్ళాలన్నా కూడా ప్రయత్నం చేస్తావు, రాత్రి ప్రిపేర్ అవుతావు, ముందే పొద్దున్నే వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి వెళ్ళడానికి పోతావు. అంటే నీ ప్రయాణంలో కూడా దేవుడు నీ రాకపోకలేదు యేసు ప్రభు నిన్ను కాపాడుతాడు అని. ఈరోజు మన ప్రయాణాలు కూడా దేవుని మీద వేసేయాలి. అట్లా ఏమంట, ప్రయత్నాలు దేవుని మీద వేయాలా, ప్రయాణాలు దేవుని మీద వేయాలా, నీ ఉద్దేశములన్నీ దేవుని మీద వేయాలా, నీ చింతలన్నీ దేవుని మీద వేయాలా. అప్పుడే మన ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. ఆమేన్. అప్పుడే మన జీవితంలో ఏమవుతాయంట, అవి నెరవేర్చబడతాయి. చూడండి, చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమి మీద ఆకాశం చేసి దినమందు భూమి ఆకాశం సూచించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్లును మొలవలేదు. ఎలాగైనా దేవుడైన యెహోవా భూమి మీద నాకు వాన కురిపించలేదు, నేలను సిద్ధపరచుటకు నరుడు కూడా లేడు. అయితే ఏమ్మా చూడండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కార్యములన్నీ దేవుడు సఫలపరిచేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏమంట, మన కార్యం ఆ రోజులో భూమి మీద చెట్లు ఏమీ లేవు. ఎందుకు లేవురా అంటే వర్షం పడలేదు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేసినారో అప్పటి నుండి ఏం జరిగిందంటే గచ్చపొదల చెట్లు భూమి మీద మొలిచేసినాయి, గడ్డి మొక్కలు మొలిచేసినాయి. మరి ఈరోజు మన ప్రయత్నాలన్నీ సఫలం కావాలి, మన ఉద్దేశాలన్నీ సఫలం కావాలి. మానవునికి ఏమేం కావాలో తినేటివి అన్ని దేవుడు పండ్లను చెట్లను ఇచ్చేసినాడు. ఏమి కావాలంటే ఆ చెట్లు ఇచ్చేసినాడు. ఆ రోజుల్లో నరుడు భూమిని సిద్ధపరచడానికి ఎవరు లేడు కాబట్టే భూమి మీద వర్షము కురిపించలేదు. కానీ అక్కడక్కడ ఉన్న చెట్లు తినే పండ్లు, మరి దానికి నీళ్ళు ఎట్లా అంటే భూమిలో నుండే బయటికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. మనుషుని యొక్క ఉద్దేశాలన్నీ సఫలం చేయాలి. ఈరోజు మనం యూట్యూబ్ చూస్తే అక్కడక్కడ ఆయా దేశాలలో విచిత్రమైన పండ్లు తింటూ ఉంటారు. అవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఏమనుకుంటాం, మనం ఎప్పుడు తినాలరా అనుకుంటాం. మనం చూసే పండ్లు 4-5 పండ్లు 5-10 రకాలే ఉన్నాయి. ఒకవేళ 20 పండ్లు 20 రకాలు ఉండొచ్చు, ఒకవేళ 100 రకాల పండ్లు ఉండొచ్చు. కానీ ప్రపంచం అంతా చూసే కొన్ని వేల పండ్లు ఉన్నాయి. మరి ఇవన్నీ సేద్యము చేసినప్పుడు దేవుడు అందరికీ అనుగ్రహించిన కాబట్టి అప్పుడే ఆకాశం నుండి వర్షము మనుషులకు దేవుడు కురిపించినాడు. వర్షాలు 3 ఏళ్ళు పడలేదనుకో భూమి మీద ఏముండవు, నీళ్ళు అనేది ఉండవు. కాబట్టి అందుకనే సేద్యం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే, పంట పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టే వర్షాలు కూడా పడతా ఉన్నాయి. నీతిమంతులు భూమి మీద ఉన్నారు కాబట్టే వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఈరోజు నీ ఉద్దేశం ఏమి? చివరిలో ముగింపులో నీ ఉద్దేశం ఏమి? నీ చిత్తం ఏమై ఉన్నది? నీ ప్రణాళిక ఏమై ఉన్నది? నువ్వు ఎందుకు సఫలం కాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అనుకునేది నెరవేర్చలేకపోతా ఉన్నావు? గమ్యానికి ఎందుకు చేరలేకపోతున్నావు? ఇవన్నీ మనకు ఎందుకు ఆటంకాలు ఉన్నాయి? ఎక్కడైనా నువ్వు దారి తొలగిపోయినావేమో,
ఎక్కడైనా దేవునికి అయిస్కరంగా జీవిస్తున్నావేమో, అందుకే నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడలేక అట్లా ఆగిపోయినాయి. అలా ఉండొద్దండి. ఈరోజు దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గర నువ్వు ప్రార్థించు, దేవుని మీద నీ భారం వేసేయి, నీ ఉద్దేశాలు నీ చిత్తము దేవుని మీద వేసేయి. అప్పుడే నీ ఉద్దేశములన్నీ సఫలం చేయగలిగిన వాడు దేవుడు. నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు, ఆయనకు సాటి అయిన వాడు మరొకడు లేడు. ఆయనకు మొరపెట్టు, ఆయన దగ్గరికి రా, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ ఆయన నెరవేర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. నెరవేరుస్తాడు, ఆశామాష కాదండి. మన యేసుప్రభు, మనం నమ్మిన యేసుప్రభు ఆశామాష కలిగిన వాడు కాదు, అందరిలో ఆయన ఒకడు కాడండి. ఆయన సుపీరియర్, రియల్ హీరో అండి. ఆయన సజీవుడైన దేవుడు, దేవుని కుమారుడు అండి యేసుప్రభుల వారు. మనల్ని అందరినీ పుట్టించిన వాడు ఆయనే, మన ఉద్దేశాలు కూడా నెరవేర్చేవాడు కూడా ఆయనే. ఈరోజు నువ్వు విన్న ఈ మాటలు నీ జీవితంలో నిజంగా దేవుడు గొప్ప కార్యము చేయాలని, నువ్వు అనుకున్నవి నెరవేర్చబడాలని దేవుడు నీ ముందుకు వచ్చినాడు. నువ్వు దేవుడిని అంగీకరిస్తే నీవన్నీ సఫలమవుతాయి. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్నావు. మరి ఈ సమయంలో నా తండ్రి మోకాళ్ళంగా ప్రతి బిడ్డని దీవించి నీకు మహిమార్థంగా వాడుకో. వారి ఉద్దేశాలన్నీ సఫలం చేయండి. వారి చింతలన్నీ, వారి బాధలన్నీ, వారి కష్టాలన్నీ మీద వేసి వారు చేసే ప్రతి ప్రార్థనని చెవులోనికి చొచ్చుకోబోయి వారి కార్యాలన్నీ సఫలం చేయమని అడుగుతున్నాం. ఎవరు చింతిస్తున్నారో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు నా తండ్రి ప్రభు ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నీ తొలగించమని అడుగుతూ నజరుడైన యేసయ్య నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క, ఈ కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క చెరు చెంపులందరికీ నేను సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది, ఆత్మీయధనం లేని వారికి ఆత్మీయధనం, రక్షణ లేని వారికి రక్షణ తెచ్చుకోండి. సమాధానం వారి కుటుంబాలు తెచ్చి నీకు ఆదరణ ఇప్పుడేటప్పుడు సదాకాలం తోడేను గాక. ఆమేన్.